సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? డాడీ డాడీ వచ్చావా నాయనా? ఎస్. ఏరా, నీతో పాటు చదువుతున్న ఆ ఎదురింటి కుర్రోడు టైంకి వస్తున్నాడు. నువ్వేంట్రా రాత్రి 8 అయినా ఇంటికి రావు? మరి ఎదురుంటి అంకుల్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన కారు కొన్నాడు. మరి మీరెందుకు కొనలేదు కారు? ఒరేయ్ ఒరేయ్, చిన్నప్పుడు మా నాన్న కూడా ఇలాగే నన్ను అడిగితే టింగర్గా చెప్పేవాన్రా. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు కౌంటర్లు ఇస్తుంటే తెలుస్తుందిరా నువ్వు ఒప్పేంటో. ఒరేయ్, నేను ఎప్పుడైనా నేను ఇంట్లో నుంచి గెంటేశానా? లేదు. నువ్వు ఎన్ని ఎగ్జామ్లు ఫెయిల్ అయినా నీకు ఫుడ్ కట్ చేశానా? లేదు. కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? ఎందుకంటే నీ వల్ల నేను ఇరుగు పొరుగు వాళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోతున్నాను రా. నా వల్ల మీరు తల ఎత్తుకోకపోవడం ఏంటి డాడీ? ఎందుకా? నువ్వు అర్ధరాత్రులు ఇంటికి లేటుగా రావడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అంటున్నారా. అయినా మన ఇంటికి నేను ఎప్పుడైనా వస్తాను, వాళ్ళకేంటి నొప్పి? అరే, నువ్వు మన ఇంటికి రావడం తప్పు కాదురా. నువ్వు మన ఇంటికి వచ్చే టైము, ఆ ఎదురింటి అంబోతుగాడు వాని కీపుని తెచ్చుకునే టైము రెండు మ్యాచ్ అవుతున్నాయరా. అందుకేరా వాడు నాతో చెప్పుకొని కొంచెం మీ వాడికి చెప్పు అని చెప్తున్నారా. నేను ఎప్పుడూ గమనించలేదే. అయినా నాకెందుకు చెప్పమన్నాడు డాడీ? నన్ను కూడా కంపెనీకి రమ్మంటున్నాడా ఏంటి కొంపదీసి? ఒరే, నువ్వు లేటుగా రావడంతోనేరా ఆ దరిద్రం గురించి నీతో చెప్పాల్సి వస్తుంది. అదే నువ్వు ముందే వస్తుంటే ఆ దరిద్రం గురించి నీతో చెప్పేవాని కాదు కదా. ఓ, అలాగంటారా? అలాగే అంటారు. ఇకనైనా ఇంటికి టైంకు రా. ఓకే, ఐ విల్ ట్రై. ఏమోయ్, కాఫీ పట్టుకరా. వస్తున్నానండి, ఇదిగోండి కాఫీ. ఏడి మన పుత్రరత్నం? రాత్రి నేను ఇచ్చిన క్లాస్కి మన పుత్రరత్నంలో మార్కులు వచ్చుంటాయి. వచ్చాయి. ఇన్ని రోజులు 9 గంటలకే లేచేవాడు. ఇప్పుడు ఉదయం 5 గంటలకే లేస్తున్నాడా? ఇంకో గంట లేటుగా లేస్తున్నాడు. ఏంటండి మీరు ఎప్పుడు చూసినా మన సుపుత్ర రత్నం మీద కసరుకుంటారు ఎందుకు? కసరక, నువ్వేమన్నా సుపుత్ర రత్నాన్ని కన్నావా? ఏ కాదా? వాడు సుపుత్ర రత్నం కాదు, వాడు హాఫ్ నాలెడ్జ్ గాడు. ఆహా, మరి చిన్నప్పుడు ఎత్తుకొని నా కొడుకు అన్ని నా పొలికలే అన్నారు కదా. అవునే, నాకు పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి ఒక డౌట్ ఉంది, అడగమంటావా? అడగండి. నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి అన్నీ ఫుల్గా చేస్తావు కదా? అవునండి, నాకు ఏదైనా ఫుల్గా చేయడం అంటేనే ఇష్టం, హాఫ్గా చేయడం ఇష్టం లేదు. మరి ఎందుకే మన సుపుత్ర రత్నాన్ని హాఫ్ నాలెడ్జ్తో కన్నావు? ఆహా, అందులో మీ భాగస్వామ్యం లేదా? అవునండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అడుక్కో. మీకు బైక్ డ్రైవింగ్ రాదు కదా? అవును. ఎందుకండి? ఎందుకంటే నాకు బైక్ డ్రైవింగ్ అన్నా ఇష్టం ఉండదు. అంతెందుకు, మా నాన్న నాకు బైక్ కొనిచ్చి నేర్పిస్తా అన్నాడు, అయినా కూడా నేను నేర్చుకోలేదు. అవునా? ఎందుకు? ఎందుకంటే బైక్ యాక్సిడెంట్లు అవుతాయని. ఏమవుతాయని? బైక్ యాక్సిడెంట్లు అవుతాయని. వచ్చావారా? ఏంట్రా అందరూ కళ్ళెదుట మనిషిని పెట్టుకొని వచ్చావా అని అడుగుతారు. ఏంట్రా మంచి గరంగరంగా ఉన్నావు? రా, 2 వేడివేడిగా ఫ్రెష్గా గారెలు వేసిస్తా. పదా. అరే, ఏదైనా తినిపించరా? తినిపించాలా? అవునరా. మరి తినిపించాక ఏడవకూడదు. తినిపిస్తే ఎందుకు ఏడుస్తాన్రా? హ్యాపీగా ఫీల్ అవుతాను గాని ఇంతకేం తినిపిస్తావు? దెబ్బలు తినిపిస్తా. అవి అయితే నువ్వే తిను. లేకపోతే అబ్బగ్లేక ఏడుస్తుంటే కొడుకొచ్చి తమన్నా కావాలన్నాడంట. రేయ్, ఎవర్రా వాడు? ఏంట్రా అందరు నీకే కనిపిస్తారు? పద చెప్తా. నమస్తే మాస్టారు. నేను మాస్టర్ని కాదు బాబు. ఏ ఊరు మనది? మీ ఊరు నాకెలా తెలుస్తుంది? నేనంది మా ఊరు ఏ ఊరు అని కాదు, మీ ఊరు ఏది అని. ఓహో, మా ఊరా? మా ఊరే. అదే, మీ ఊరే ఏ ఊరు? మా ఊరే. నీకేమైనా పిచ్చా? మీ ఊరు ఏ ఊరు? నీకేమన్నా పిచ్చా? మా ఊరే. రేయ్, ఊరు పేరే. నీ ఊరు పేరు ఏంటి? రేయ్, మా ఊరు పేరే మా ఊరు. ఒరేయ్, వాళ్ళ ఊరి పేరే మా ఊరు అని చెప్తున్నారా? ఊరి నీ బండబడా, చంపేశావు కదయ్యా. సర్లే, ఇక్కడ ఏం చేస్తున్నావు? అది ఆగు, ఇంత ముందులా కాకుండా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు. ఇప్పుడు బస్సులో వెళ్తుంటే మనకు మధ్యలో సుస్సు వస్తే
ఆపి పోస్తాం కదా. అవును. ఆ, అలాగే అనుకొని ట్రైన్ జర్నీలో వెళ్తుంటే మధ్యలో సుస్సు వచ్చింది. ట్రైన్ అయినప్పుడు మధ్యలో దిగి సుస్సు పోసా. ఈ లోపు ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్లో బాత్రూమ్లు ఉంటాయి కదా. అంటే టెన్షన్లో మర్చిపోయా. మ్మ్, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అంటే ఆపుకోవాలని అర్థమైంది. మ్మ్, మీరు నన్ను అడగండి. ఆ, ఒక 100 రూపాయలు ఇస్తారా? వీడేంట్రా, మనం వీడికి పంచులు ఇద్దామనుకుంటే వీడు నాకు పంచులు ఇస్తున్నాడు. అది కాదండి, మీరేం చేస్తున్నారు అని నన్ను అడగండి. మీరు ఖాళీగానే ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు అడగడం? బాబోయ్, వీడెవడో మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. నేను జంప్. అరే, ఏరు వీళ్ళు? ఎవరండి లోపల? ఇంట్లో ఎవరుంటారు? మనుషులే. అంటే ఈ మధ్య ఇంట్లో కుక్కలు పిల్లులు కూడా పెంచుకుంటున్నారు కదా, అందుకని. సర్లే కానీ మీరెవరు? మీకెవరు కావాలి? ఆ, నేను మీ కొడుకు కోసం వచ్చానండి. నా కొడుకు కోసమా? ఎందుకు? ఆ, ఎందుకంటే మీ వాడు మా అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి. ఏంటండి మీరు అనేది? అవును, మీ వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. హలో, మా వాడికి అంత సీన్ లేదులే. అంత సీన్ లేదే మా అమ్మాయిని ప్రేమించాడు మీ వాడు. ఏంటండి మీరు అనేది? ముందు మీ వాడిని పిలవండి చెప్తా. ఉండండి. ఆ, అరే ఏంటి డాడీ, ఈయనెవరు ఇలా ఉన్నాడేంటి? అరే, వీళ్ళ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? నేను రోజుకు ఎంతో మందిని చూస్తాను, అందులో ఈ ఎవరు బాబు ఈయనే? అడుగుతుంటే చెప్పవేంట్రా? ఎందుకు చెప్తాడు మీ వాడు మోసం చేస్తే? ఇదేంట్రా బాబు, ఇలా బుక్ అయ్యా. ఇప్పుడు ఎవరు ఈయనే? అరే ఏంట్రా, ఈయన అనేది నిజమేనా? అంటే డాడీ, చెప్పా కదా మీ వాడు పచ్చి మోసగాడు అని. ఏయ్, ఇక్కడున్నావా? మీరెవరు బాబు? వీడు పిచ్చోడండి. వీడు పిచ్చి ఆసుపత్రిని తప్పించుకొని ఇలాగే ఇళ్లలోకి దూరి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఏంటి పిచ్చోడా? ఏంటి పిచ్చోడా? అవును. ముందు అర్జెంట్గా తీసుకెళ్ళండి. అమ్మయ్యా, మనం సేఫ్. ఓకే డాడీ, బాయ్. అరే ఆగరా. ఏంటి డాడీ? ఇందాక ఏంట్రా వాడంతలా మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావు? అంటే నువ్వు బయట? వామ్మో, ఒరేయ్, నేను ఎస్కేప్.